అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక సూపర్ అయిన న్యాచురల్ హెయిర్ డై చూడబోతున్నామండి. అంటే ఈ న్యాచురల్ హెయిర్ డై మన ఇంట్లోనే మనం న్యాచురల్‌గా ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని, హెర్బల్ పౌడర్స్ పెట్టుకొని మనమే తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎట్లాంటి కెమికల్స్ ఉండదు. హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఈ హెయిర్ డై మనం ఎలా తయారు చేసుకోవాలి? ఎలా అప్లై చేయాలి? ఎ ఎట్లా మనం వాడుకోవాలి? అన్న విషయము నేను చెప్తాను. ఫస్ట్ దానికి ముందు ప్రిపరేషన్ ఎట్లా చేయాలి చూద్దాము. ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఆ ప్యాన్‌లో నేను 1½ గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు పెట్టి మనము ఏం చేయబోతున్నామంటే ఒక డికాషన్ రెడీ చేయబోతున్నాము. ఆ డికాషన్ పెట్టి మనము హెర్బల్ పౌడర్స్ కలిపేసుకొని మనం హెయిర్ డై తయారు చేసుకోబోతున్నాము. ఫస్ట్ ఈ డికాషన్ రెడీ చేయడానికి సన్న మంటలో 1½ గ్లాస్‌కి తక్కువ వేసుకున్నాను. అంటే నా జుట్టు చాలా చిన్నది, అందుకని తక్కువగా వేసుకున్నాను నీళ్ళు. ఇప్పుడు ఆ నీళ్ళతో నేను ఏమేమి వేసుకున్నానంటే బీట్రూట్ ముక్కలు ఒక 4 ముక్కలు అలా వేసుకున్నాను. అలాగే ఎండిపోయిన కరివేపాకు ఒక చేతి నిండగా వేసుకున్నాను. ఈ బీట్రూట్ ప్లస్ ఈ కరివేపాకు చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది మన హెయిర్ గ్రోత్‌కైనా, మన తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మారిపించుకోవడానికి, మన హెయిర్ డై ప్రిపరేషన్‌కి ఈ డికాషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డికాషన్ వల్ల మన హెయిర్ బాగా నల్లగా మారిపోతది. ఇప్పుడు దాంతో పాటు నేను మన హెయిర్ డైకి టీ పౌడర్ 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. మన హెయిర్ డై తయారు చేసుకోవడానికి ఈ డికాషన్ రెడీ అవ్వాలి కదా! ఈ డికాషన్ రెడీ అయ్యేదానికి మనము సన్న మంటలోనే ఉంచుకొని బాగా ఇలా తిప్పుతూ రావాలి. ఈ ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్న ఎసెన్స్ అంతా బాగా నీళ్ళలో దిగాలి. అలాగే నీళ్ళు కూడా సహమైపోవాలి. ఒక గ్లాస్ వేసారంటే హాఫ్ గ్లాస్ అవ్వాలి. అంతవరకు మనం బాగా బాయిల్ చేపించుకోవాలి. ఈ డికాషన్‌లో వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన హెయిర్ హెల్తీగా ఉండటానికి, ప్లస్ మన హెయిర్ తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా మారిపోవడానికి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటదండి. సో, ఈ డికాషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ డైకి. ఇప్పుడు ఇది రెడీ అయింది. నేను ఒక గిన్నెలోకి వడగట్టేసుకుంటున్నాను. ఈ ఈ నీళ్ళని మనం స్ప్రేగా కూడా వాడుకోవచ్చు. హెయిర్ డైకి కొద్దిగా యూస్ చేసుకుందాము. మనకు మిగిలి ఉంటే ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకొని మనం హెయిర్ స్ప్రే అలా కూడా వాడుకోవచ్చు. అప్పుడు మన హెయిర్ బాగా షైనింగ్‌గా ప్లస్ బాగా స్మూత్‌గా ఉంటదండి. కండిషనర్‌గా కూడా పనిచేస్తది ఈ డికాషన్ అనేది. ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అంటే ఒక ఐరన్ బాటిల్ తీసుకున్నాను. దాంట్లోకి నేను హెన్నా పౌడరు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ హెన్నా పౌడర్ వేసుకుంటున్నాను. అదే అండి గోరింటాకు పౌడరు 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు గోరింటాకు పౌడర్‌తో పాటు మన హెయిర్ డైకి కావాల్సింది ఏందంటే గలగర పొడి అండి. అది 1 స్పూన్ వేసుకున్నాను. అట్లాగే మనము అత్తిమత్తరం పొడి ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో పాటు ఇంకో ఇంపార్టెంట్ అయిన ఒక ఇంగ్రీడియెంట్ నేను యాడ్ చేయబోతున్నాను. ఈ పౌడర్స్ అన్నీ మనం కలుపుకొని మనం న్యాచురల్‌గా హెయిర్ డై చేయబోతున్నాము. అదే అండి ఇంపార్టెంట్ అయిన పౌడర్ ఏందంటే ఇండిగో పౌడరు. మనం హెన్నా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే ఇండిగో పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను యాక్చువల్‌గా 2 స్పూన్స్ ఆఫ్ హెన్నా పౌడర్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను 4 స్పూన్స్ ఆఫ్ ఇండిగో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే అండి రేషియో 1:2 ఆ పౌడర్ వాడడము. ప్లస్ ఇప్పుడు ఈ పొడిలతో పాటు మనం ఆల్రెడీ మన హెయిర్ డైకి తయారు చేసి పెట్టుకున్న డికాషన్ ఉంది కదా, అది కొద్దిగా యాడ్ చేసి కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవాలండి. అంటే కట్టలు లేకుండా మంచిగా స్మూత్‌గా కలిపి పెట్టేసుకోవాలి. అదే చెప్తున్నాను కదా, ఆ డికాషన్ కనుక మిగిలి ఉంటే నేనైతే ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకొని నేను హెయిర్ స్ప్రేగా వాడుకుంటాను. ఇప్పుడు ఏందంటే నాకు సరిపోయింది కరెక్ట్‌గా. సో, నేను అన్నీ వేసేసి పోసుకున్నానండి. మన హెయిర్ డై రెడీ అవుతా ఉందండి. మన హెయిర్ డైని మనమే తయారు చేసుకొని మన హెయిర్‌కి మనమే వాడుకోవచ్చు. ఇట్లాంటి ఒక హెయిర్ డై మీరు ఇంట్లోనే తయారు చేసి వాడి చూడండి. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఇప్పుడు ఈ హెయిర్ డైని నేను ఒక 8 అవర్స్ అలాగే ఉంచబోతున్నానండి. లేదా ఒక రాత్రి అంతా అట్లా ఉంచేయండి.
ఇప్పుడు చూడండి పక్క రోజు నేను తీస్తున్నాను. అంటే ఎంత మంచిగా నల్లగా మారిపోయింది. ఇంతకుముందు మనకు గ్రీనిష్‌గా ఉండింది గదా! ఆ పొడిలు కలిపి పెట్టినప్పుడు. ఇప్పుడు ఒక 8 అవర్స్ తర్వాత మనకు ఇట్లా మంచిగా బ్లాక్‌గా దొరికింది. ఇదే అండి మన హెయిర్ డై. మన హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన హెయిర్ డైని ఎట్లా హెయిర్‌కి అప్లై చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూడండి చాలా మంచిగా నల్లగా మనకు హెయిర్ డై దొరికింది. మన హెయిర్ డైని మీరు కంపల్సరీ వారానికి 2 సార్లు అట్లా వాడండి. అప్పుడు చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఈ హెయిర్ డే అప్లై చేసుకోవడానికి ముందు తలస్నానం చేసుకోండి. తలస్నానం చేసినాక మీరు హెయిర్ డే అప్లై చేసుకోండి. ఒక 1 అవర్ అట్లా ఉంచుకొని తర్వాత మామూలు నీళ్ళలో కడుక్కోండి. అట్లా మామూలు నీళ్ళలో కడిగేటప్పుడు మీకు హెయిర్ డే అనేది ఒక 2, 3 రోజులతో పాటు అట్లే ఉంటాయి. ఒక నెల దాకా ఒక 2, 3 డేస్ తర్వాత మీరు షాంపూ పెట్టి కడుక్కోండి. అప్పుడు ఈ హెయిర్ డై నల్లగా ఉంటది కదా! అది ఎప్పుడు ఒక 1 మంత్ దాకా అట్లాగే ఉంటది. వెంటనే మీరు షాంపూ పెట్టి కడిగేస్తే అప్పటికప్పుడు పోతాయి. సో, చూడండి నేను ఇప్పుడు మన హెయిర్ డైని ఒక గ్లౌస్ ఏసేసుకొని హెయిర్‌లో ఎట్లా రుద్దుతున్నానని చూడండి. బాగా అప్లై చేసుకుంటున్నాను. ఇలా స్కాల్ప్ తీసుకొని ఒక దువ్వెన పెట్టి బాగా స్కాల్ప్‌ని డివైడ్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి మన హెయిర్ డైని ఇంట్లో ట్రై చేసి మీరు వాడి చూడండి. వారానికి ఒక్కసారైనా నెలకి 4 సార్లు కంటిన్యూస్‌గా వాడి చూడండి. ఒక 6 నెలల దాకా ఒక మంత్‌లోనే మీకు మంచి రిజల్ట్ ఉంటది. మంచి బెస్ట్ రిజల్ట్ మీరు చూస్తారు. ఇంట్లోనే హెర్బల్‌గా మనం చేసుకుంటున్న ఈ హెయిర్ డై చాలా చాలా మంచి బెనిఫిట్ ఉంటదండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే నచ్చిందంటే ఈ వీడియోలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ పెట్టి మీరు ఇంట్లో తయారు చేసి ఈ హెయిర్ డైని వాడి చూడండి. వాడినాక మాకు కామెంట్‌లో చెప్పండి ఎట్లా ఉందని. ఈ వీడియో అయితే నచ్చిందంటే మన వీడియోస్‌ని లైక్ చేయండి అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.